హలో ఎవ్రీవన్. ఈరోజు రెసిపీ బోటీ అండి. వాసన లేకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వాటిని నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత తినే సున్నం సోడా వేసుకొని వాటిని బాయిల్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి వాసన రాకుండా ఉంటుంది. ఆ తర్వాత నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. ఆ తర్వాత అదే ఆయిల్లో బండ పువ్వు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చితనం పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న బోటిని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాలు, టమాటో ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్, కొబ్బరి పొడి వేసుకోవాలండి. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అందులో ఉన్న వాటర్ కంటెంట్ సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 to 5 విజిల్స్ విప్పించుకుంటే సరిపోతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ subscribe to my channel for more videos.